ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వతి నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. 47వ అధ్యాయం ప్రారంభం. ప్రస్తావన. తనివి తీరని సద్గురు కథారసాపానాసక్తి శ్రీ దత్తానుగ్రహానికి చిహ్నమని సిద్ధుడు మరోలా ఈ 47, 48, 49 అధ్యాయాల్లో కూడా హెచ్చరిస్తున్నాడు. సిద్ధుడు పూర్ణమైన నిష్ఠ ఓర్మిలతో సద్గురుని సేవించి జీవన్ముక్తుడయ్యాడు గనుక ఆయన వాక్కు ప్రమాణమైనని గుర్తుంచుకొని గ్రంథపారాయణ చేయాలి. ఒకే పరమాత్మ విశ్వమంతా అయ్యి కూడా త్రిమూర్తుల రూపాల్లో వారి లోకాల్లో ఉన్నాడని సిద్ధుడు చెబుతాడు. అంటే శ్రీ దత్తావతారమైన కార్యమైన బ్రహ్మ శైవ వైష్ణవ సామరస్యాన్నే సిద్ధుడు నొక్కి చెబుతున్నాడు. ఈ రూపాలలో ఆయా లోకాలలో ఆవిర్భవించిన పరమాత్మే భక్తులను ఉద్ధరించడానికి భూమి మీద సంచరిస్తున్నాడని చెప్పి సద్గురువులో త్రిమూర్తుల ఐక్యం ఉన్నదని గుర్తు చేశాడు. భగవంతుడు ప్రతి యుగంలోనూ అలా అవతరిస్తాడని చెప్పడం వలన ముందటి అధ్యాయాల్లో చెప్పినట్లు సద్గురు సేవకులను సమీపించవద్దని భగవంతుడు కలిపురుషునందుకు చెప్పినందువలన మనం అట్టి సద్గురుని సేవిస్తే ఈ కలిమలానికి వినవసరం లేదని సిద్ధుడు హెచ్చరిస్తున్నాడు. శ్రీగురుడు ఒకే సమయంలో 8 గ్రామాల్లోని భక్తుల ఇండ్లకు వెళ్ళాడు. ఇట్టి లీలలను షిరిడీ సాయినాథం చరిత్రలో చూడవచ్చు. శ్రీగురుడు తనను భక్తితో సేవిస్తున్న కృషీవులనికి లక్ష్మి భక్తి కూడా స్థిరంగా ఉండేలా వరమిచ్చాడు. లక్ష్మి చంచలమని లోక ప్రసిద్ధి. మోక్షకారకులైన కళ్యాణ గుణాలే అసలైన లక్ష్మి అని మహర్షి వాక్యం. అంటే లౌకిక సుఖాలు కోరే ఆజ్ఞులకు కూడా సద్గురుడు అతడు కోరిన అభీష్టానికి తోడు మోక్షార్హతను కూడా ప్రసాదిస్తాడన్నమాట. అదే ఒక వంక దేవతలకు, సామాన్య సిద్ధ పురుషులకు, మరో వంక శ్రీ దత్తావతారులైన సద్గురులకు భేదం. గురువు అనే క్షేత్రం సారవంతమైన కొద్దీ ఒకే భక్తి బీజం అధికంగా ఫలిస్తుంది. శ్రీగురుడు గంధర్వపురంలోనూ అమరపురంలోనూ నివసించడానికి అక్కడ ఎన్నో తీర్థాలు దేవతలు ఉండడమే కారణం చెబుతాడు, కానీ తాను కారణమనడు. కానీ తీర్థాలన్నీ మహనీయుల తపోప్రభావం వల్ల ఏర్పడతాయని ముందు చెప్పాడు. పూర్వం ఒక జీవన్ముక్తుడైన శివభక్తుని సంచారం చేత క్షేత్రం పావనమైందని స్వామి చెబుతాడు. మహాత్ముల సన్నిధిలో సర్వతీర్థ క్షేత్రాలుంటాయని, దేవతలుంటారని గురుగీత చెబుతుంది. వాటిని అగ్నులు గుర్తించలేరు. ఈ జీవన్ముక్తుడు విశ్వేశ్వరుని ప్రార్థించి ఆ తీర్థాలను వారికి చూపాడు. సామాన్యులు సద్గురు మహిమను గుర్తించి సేవించలేరు గనుక వారికి తగిన ఆలంబనం వారికి చూపాలి కదా. వాటి వలన పవిత్రులయ్యాకే వారికి సత్యం గోచరమవుతుంది. ఆ జీవన్ముక్తుడు దైవం తన కన్యమైనట్లు ప్రార్థించడం శ్రీగురుడు సాయిబాబాల వలె సాధులోకానికి మార్గదర్శకం మాత్రమే. శ్రీగురుడు రత్నాదేవి జన్మాంతంలో అనుభవించవలసిన దుష్కర్మ ఫలాన్ని పోగొట్టాడు. సద్గురువు కర్మను కూడా నశింపజేయగలరని, కానీ అందుకు భక్తులకు ఎంతో భక్తి శ్రద్ధలు ఉండాలని మనం తెలుసుకోవాలి. కథారంభం. నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగారు. నీవెంతో అదృష్టవంతుడి గనుక నీ కథ పట్ల ఎంత శ్రద్ధాశక్తులు కలిగాయి. ఈ కథను వినడం వలన పతితులు కూడా పావనులు అవుతారు. ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు 7 సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి పర్వదినాన తమ తమ ఇళ్లకు భిక్షగా ఆహ్వానించాలని గాన్గాపురం వచ్చారు. ఆ 7 ఆ చుట్టుపక్కలున్న 7 గ్రామాలకు పెద్దలు. వారి ప్రార్థన విని స్వామి ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యం? అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము. కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడికి రాగలము అన్నారు. అప్పుడు ఆ 7 స్వామి తన ఇంటికి రావాలంటే తన ఇంటికి రావాలని వాదించుకోసాగారు. వారు ఎంతకీ ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ, మీరు వాదించుకోవడం ఎందుకు? మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది కనుక ఆ విషయం మా ఇష్టానికే విడిచిపెట్టండి. ఆ రోజు మాకు తోచిన చోటికి మేము వస్తాము అన్నారు. అప్పుడు ఆ భక్తులు నమస్కరించి, స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు. కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శపథం చేశారు. వారిలో పేదవారు, అయ్యా మేము పేదవాళ్ళమని మమ్మల్ని ఉపేక్షించవద్దు. అలనాడు శ్రీకృష్ణుడిని రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించిన అతని పదవి నెంచక తమనే నమ్ముకున్న నిరుపేదైన విదురుని ఇంటికి ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా. అలానే మీరు కూడా మా ప్రార్థనని తోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు. అప్పుడు స్వామి, మీరు మీ ఇళ్ళకెళ్ళండి, ఆనాడు మాకై మేమే రాగలం, సందేహించవద్దు అని వాగ్దానం చేశారు. ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారోనన్న సందేహంతో ఆ 7 అలాగే నిలబడిపోయారు. అప్పుడు ఆయన ఒక్కొక్కరినే ప్రక్కకు పిలిచి, మేము మీ గ్రామానికే వస్తాం, కానీ ఈ మాట ఇంకెవరికీ చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు. అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తన ఇంటికే రాగలరని తలచి ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. కానీ స్వామి పండుగ నాడు ఏ ఊరు వెళతారని అతడు వారందరికీ తెలిసిపోయింది. గంధర్వపుర వాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని
బ్రతిమాలుకున్నారు. వారితో స్వామి మేము ఆనాడు ఇక్కడనే ఉంటాము, ఎక్కడికి వెళ్ళమని మాట ఇచ్చి అందరినీ ఊరడించారు. చివరకు ధనత్రయోదశి రాని వచ్చింది. ఆ రోజుకు 7 గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికే రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా గ్రామస్తులు కూడా స్వామి ఘనస్వాగతం పూజలకు సిద్ధమయ్యారు. కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడికి వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు. ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీగురుడు 7 రూపాల్లో ఆ 7 గ్రామాలకు వెళ్ళారు. అయినప్పటికీ 8వ రూపంతో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి అచ్చటి వారి పూజలు అందుకున్నారు. కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది. అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణిమ దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వ నగరం చేరుకున్నారు. వాళ్ళందరూ అంతకు 15 రోజుల ముందు తమ తమ గ్రామాల్లో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి. ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు. ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువాలు కాన్కలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోగలమంటున్నారు. అదంతా వింటున్న గంధర్వపుర వాసులు నవ్వి, మీ అందరికీ పిచ్చి పట్టిందా? ఈ దీపావళి నాడు స్వామి ఎక్కడికి వెళ్ళలేదు. స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు. అప్పుడు స్వామి, మీరు వాదులు ఆడుకోవద్దు, మీలో ఎవరూ అబద్ధం చెప్పడం లేదు, మేమంతటా ఉన్నాము కదా అన్నారు. స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది. అందరూ ఆశ్చర్యచకితులయ్యేటువంటి లీల తామెన్నడూ కని విని ఎరుగమని చెప్పి స్వామిని స్తుతించుకున్నారు. ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం కాని ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు. కనుక నామధారక శ్రీగురు స్మరణకు మించిన జ్ఞానమేమున్నది? శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపం, ఆయనకు మించిన దైవమే లేడు. ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీగురు పాదసేవకు మించిన నావయే లేదు, గురుకథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నారు సిద్ధయోగి. శ్రీదత్తాయ గురవే నమ. శ్రీపాద శ్రీవల్లభాయ నమ. శ్రీ నృసింహ సరస్వత్యే నమ. 47వ అధ్యాయం సంపూర్ణం.